చిరంజీవులు మీరు కూడా ఒక దేశం కోసం నా దేశం స్వతంత్ర దేశం కావాలని చెప్పి ఎట్లాగైతే ఒక్కడు మహాత్మా గాంధీ పూనుకొని స్వతంత్రాన్ని దేశం సాధించి పెట్టిండో, స్వతంత్రం వచ్చిన తర్వాత నా దేశం ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలి, గొప్ప దేశంగా నా దేశం వెలుగొందాలని చెప్పి గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగం ద్వారా ఇవాళ మనం చదువుకోగలుగుతున్నామో ఒక్కడే మహాత్మా గాంధీ, ఒక్కడే బిఆర్ అంబేద్కర్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడివే నీ ఇంటి చరిత్రను మార్చాలి, నీ వంశ చరిత్రను మార్చాలి. నువ్వు నీ ఇంటికి హీరో కావాలి, నీ ఇంటికి నువ్వే హీరోయిన్ కావాలి. చదువు మాత్రమే అది చదువు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మనం ఈ రకంగా ఉన్నామో, మనం ఏం శాపంతో ఈ విధంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. అట్లా ఆలోచిస్తే తప్పకుండా మీకు మీరుగా గొప్ప విజేతలుగా మిగిలిపోతారు, చరిత్రలో చరిత్రకాలుగా నిలిచిపోతారు, మీ చరిత్రలో కూడా పుస్తకాలు ఉండిపోతుంది. మహాత్మా గాంధీ ఫోటోలని దేశ విగ్రహాలు దేశమంతా ఉన్నాయి, అంబేద్కర్ విగ్రహాలు దేశమంతా ఉన్నాయి. మనం ఎక్కడ ఉంటాం? మన ఫోటో కనీసం మన ఇంట్లోనన్నా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది మన ఇంట్లో మన ఫోటో? మన ఇంటి చరిత్రను, మన వంశ చరిత్రను మార్చినప్పుడు ఉంటుంది. కాబట్టి దయచేసి చిరంజీవులు మంచి ఆలోచనతోటి ఇటువంటి, ఎందుకంటే ఇంత మంచి సంస్థలను మనం ప్రోత్సహిస్తున్నప్పుడు నిజంగా వాళ్ళకు పాదాభివందనలు చేస్తూ ఉన్నాను. నేను మీ అందరి తరఫున ఈ సంస్థ ప్రతినిధులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా, పాదాభివందనం చేస్తూ ఉన్నాను. చాలా ఇన్స్పైరేటెడ్గా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ, నాకు 2 మాటలు మాట్లాడి వీరికి మీద కూర్చున్న అవకాశం కల్పించిన వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై ప్రభుత్వ బడి, జై టీచర్.